నేను అన్ని ఓడ్చుకున్నా కానీ సేవ విషయంలో నేను ఓడ్చుకోలే. ఇంకా చాలా ఉన్నాయి. అయితే అంటే 1 year లోనే అన్ని గొడవలు అయిపోయినాయా ఇద్దరికి? అంత దిక్కుమాలో నేను తీసుకొచ్చాడు లేసి అసలు ఇంకెవరు దొరకలేదా? అలాంటి గొడవలు జరుగుతున్న భర్తతో ఉంటూ పాతలెవరిని మర్చిపోయేలా చేశాడు యేసు అనింది ఎలా? హౌ? అవును, ఆడు ఎక్కువ గుర్తు రావాలి అసలు ఈ గొడవలు జరుగుతుంటే. అరే పాతలు ఎవరు ఆడిని ప్రేమించి అసలు ఆడిని పెళ్లి చేసుకున్నా బాగుండేది, ఈడెవడో సన్నాసుడు వచ్చి అనుకుంటారు జనరల్గా. ఆడిని మర్చిపోయిందంట. మరి ఇక్కడ అంత సంతోషంగా ఉందా కాపురం అంటే మొత్తం నిత్యం నరకమే అన్నట్టు చెప్తుంది. ఇంకా చాలా ఉంటుంది ముందు ముందు. వామ్మో, చర్చి క్యాన్సిల్ చేయాలి, ఇక్కడ మనం ఇంకొక చోటుకి వెళ్ళాలా అది ఇది అన్నప్పుడు నేను అన్నింటిలో నేను నాకు ఏమి ఇవ్వకుండా నేను ఓర్చుకుంటాను, నన్ను కొట్టినా ఓర్చుకుంటా. కానీ సేవ విషయంలో దేవుడిచ్చిన పిలుపు ఎక్కడుందో అక్కడే ఉండాలి మనం. సో ఇక్కడ ఏమొస్తుందని ఉంటున్నావు, ఏమొస్తుంది ఇక్కడ? ఎంత అందరు కూలీలు నా దగ్గర ఉండేది. నేను వచ్చేది దేవుని నుండి వస్తుంది, మనుషుల నుండి రాదు కదా. సో నేను రానన్నా. ఇక దానికి చాలామంది నాకు పెద్ద పెద్ద వాళ్ళంతా భర్త ఎక్కడుంటే అక్కడ ఉండాలా, నువ్వు భర్తను ఎదిరించి మినిస్ట్రీ చేయలేవు అంటే అసలు ఎందుకు వెళ్తున్నట్టు చెప్పండి, ఒక్క రీజన్ చెప్పండి. ఈ ప్లేస్ని వదిలి ఎందుకు వెళ్తున్నారో రీజన్ చెప్పండి. ఎవరు అడుగుతున్నారు ఇది? ఏం అడుగుతున్నా నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు ఆవిడ అక్కడ చర్చి పెట్టేసింది, అది చెప్పాలి కదా. అదేంటి మొత్తం హాఫ్ వేలో మొదలుపెట్టింది నేను. ఇప్పుడు పెళ్ళై 1 yearకే ఇవిడ చర్చి కూడా స్టార్ట్ చేసింది అన్నట్టుగా చెప్తోంది. డోన్ లో డానీ అన్నని చూసి పాస్టర్ అవ్వాలనుకుందని చెప్పే కదా, ఆ విధంగా ఈవిడ పాస్టర్ అవ్వాలని ఫిక్స్ అయింది. అక్కడే చర్చి పెట్టేసింది. ఆ తర్వాత వాళ్ళ భర్త ఏంటంటే భర్తది వేరే దగ్గర మినిస్ట్రీ. ఓ వాడొక పాస్టరా? పాస్టర్ అన్నా కావాలి, వేరే ప్లేస్లోనన్నా ఈ సేవ కార్యక్రమాలు ఏదో అంటారు కదా అలాంటివి చేస్తూ ఉండాలి. అతను ఏమంటున్నాడు, నేనున్న ప్లేస్కి రా, అసలు ఇక్కడ నీకేం వస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూలీలు. ఓహో అదే ఇక్కడ దశంభాగాలు అది మీనింగ్. అతను ఏమంటున్నాడు అంటే భర్త ఇక్కడ కూలీలు ఉన్నారు, ఇక్కడ నీకేం రావట్లేదు, అక్కడికి వస్తే మనం సెటిల్ అవుతాం అని ఆయన చెప్తున్నాడు. ఈవిడేమో దేవుడు ఎక్కడిస్తే అక్కడే ఉంటాను, నేను వేరే ప్లేస్కి రాను, నేను ఎక్కడే ఉంటాను, నాకు పర్వాలేదు అంటుంది. ఇక్కడ ఉండడానికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి తెలియదు మరి, చూద్దాం అని అడిగితే ఒక రీజన్ లేదు. ఇక్కడ సరిగా లేదు, వాళ్ళ నుండి ఏమి రాదు మనకు అనేది రీజనా? ఆ రీజన్ బట్టి మనం ఇంకో చోట ఏదైనా వ్యాపారమా, ఇక్కడ సరిగా లేకుంటే ఇంకో చోట షిఫ్ట్ అవుదాం, అక్కడ సరిగా లేకుంటే మంచి పబ్లిక్ ఉన్న చోట అంగడి పెడదామని. ఇక దేవుడు ఇచ్చిన ప్లేస్లో ఉండాలి. ఇక్కడ చూడండి, అంటే ఎక్కడ చర్చి పెడితే ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది అని ఈవిడ వీళ్ళ ఆయన మాట్లాడుకుంటున్నారు. అంటే చర్చి అంటే ఒక వ్యాపారం కదా అది. కాకపోతే ఈవిడికి మరి ఇక్కడ ఫ్యూచర్ ఏం కనపడిందో, లేకపోతే అక్కడ ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలిసి ఇన్కమ్ లేకపోయినా పర్వాలేదు ఎక్కడే ఉంటాను అనేంత గొప్ప సహృదయరాలు ఏం కాదు, ఏదో ఉంటుంది మనది డీ కూడా చేద్దాం. ఇక్కడ మళ్ళీ భర్త ఏంటి డబ్బు కోసమే చూస్తున్నాడు అంటే వెధవ. అలాంటి భర్తని ఇప్పుడు వాళ్ళ దేవుడు ఇచ్చాడు, వెతికి పట్టుకొచ్చి మరీ ఇచ్చాడు అనమాట ఈవిడికి. నేను దేవుని విషయాల్లో మాత్రం నేను అస్సలు ఒప్పుకోనండి. అక్కడ నేను ఆయన విడిపోవడం జరిగిపోయింది. విడిపోయారు, అయిపోయింది. సాతాను ఓపెన్ చేపించి చూపించాడు ఫస్ట్ లవ్. ప్రేమ సాతాను మీద నెట్టేసింది, మరి పెళ్ళి ఎవరి మీద నెట్టింది? ఇప్పుడు వీళ్ళు వేసి తీసుకొచ్చాడు కదా. నాకు అసలు ఇప్పుడు ప్రతి వీడియోలో కౌంటర్ వీడియోలో కూడా చెప్తామంట, ట్రోల్స్లో కూడా చెప్తామంట, ఆయన పొట్ల చేయటారు పోంగొట్టలేదని నరసింహ అడుగుతా ఉంటాడు. ఏదో ఒక పాయింట్ నాకు ఇక ఆ వీడియో అయిపోయేదాకా అదే ప్రశ్న వస్తూ ఉంటుంది నాకు. వీళ్ళు వేసి అంత సన్నాసిని ఇవి తీసుకొచ్చి ఎందుకు అంటగట్టాడు, ఇదే ప్రశ్న కన్నీ వీడియో అయ్యేదాకా ఉంటుంది కదా నాకు. నా బాధ ఏంటంటే అసలు ఆ మాట వాళ్ళు చెప్పకుండా ఉంటేనన్నా బాగుంటుంది కదా, ఏసే తీసుకొచ్చాడని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బైబిల్లో రచయితలు ఎలాగో ఈ ఇస్రాయేలీస్ చరిత్ర ఉంటుంది కదా, ఈ ఇస్రాయేలీస్ కామన్గా జరిగే చరిత్రలోకి బైబిల్ దేవుడిని ఎలా దూర్చినప్పుడు ఎలా వికృతంగా మారిందో ఈవిడికి సహజంగా ప్రేమ పెళ్లి ఇలాంటివి నడుస్తున్నాయి. దీంట్లో యేసుని దూరుస్తుంది తర్వాత ఇది యేసే చేశాడు. ఎందుకు పని పాట లేదా యేసుకి? అదే కదా, ఈ యేసుని దూర్చడం వల్ల తర్వాత అది కామెడీ అయిపోతుంది. అవును, ఇప్పుడు రిప్కాక కూడా యేసు సేవకి వెళ్తానంటే వాళ్ళ ఆయన కొట్టాడు అని చెప్పింది, ఈవిడ కూడా యేసు సేవకి వెళ్తానంటేనే వాళ్ళ ఆయన కొట్టాడని చెప్తోంది. పూర్తిగా విడిపోయినాం, 5 years విడిపోయాం. ఆ 5 yearsలో ఎన్నో అనుభవాలు దేవునితో నాకు. ప్రాక్టికల్గా దేవుడు భర్తగా ఉంటాను అన్న విషయము నాకు స్పష్టంగా అర్థమైంది 5 ఏళ్లలో. మీకు ఏం గుర్తొస్తుంది ఇప్పుడు? రిప్కాకే అంటే ఈవిడ సాక్ష్యం చూసి ఆవిడ చెప్పింది, ఆవిడ సాక్ష్యం చూసి ఈవిడ చెప్తోందా? అంటే వీళ్ళు మేము డివినిటీ ఒక దివ్యమైనటువంటి స్త్రీలు అనే విధంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు కదా. ఎందుకు అది ఎలా సాధ్యమైద్ది? బైబిల్ దేవుడే మాకు భర్త అంటే వీళ్ళు కూడా ఒక దివ్యత్వం ఉన్న స్త్రీలు అయిపోతారు కదా.
ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ మాకు భర్తలుగా ఉండలేరు, మాకు స్వయంగా దేవుడే నా భర్త అనే విధంగా చెప్పుకుంటారు అన్నమాట వీళ్ళు. అంటే ఇప్పుడు విశ్వాసులు కూడా అడుగుతారు కదా, ఏమన్నా నీ కాపురం నువ్వు సక్రమంగా చేయట్లేదు, నువ్వు వచ్చి 10 మంది నీతులు చెప్తున్నావా అంటే, నాకు వీళ్ళు సరిపోరు, నాకు దేవుడే భర్త, దానికి ఒక సమాధానం అనమాట. ఓహో, అది పోషణ కానీ నా పిల్లల పోషణ కానీ అసలు ఒక మిరకల్ అంటే ఎన్ని మిరకల్స్ నేను చూసా దేవుని నుండి, ఎన్నో సత్యాలు నేర్చుకున్నా. యాంగ్రేండ్ అడగట్లేదు, ఐ హట్ టు వచ్చింది, ఆగండి. అది ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఎంత లూజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆవిడ అడగాలి. వస్తుంది మామూలుగా అడగదు ఆవిడ. అవునా? సో 5 years తర్వాత మరలా ఆయనే క్షమాపణ అడిగి రావటం. ఇప్పుడు 7-8 months ఏమో అవుతుంది కలిసి ఉండటం. 7-8 months జస్ట్ ఈ వీడియో చేయడానికి ముందు అంతే. ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ రైట్, తగలబెట్టండి. మీ జీవితంలో చాలా అడుగుతుంది చాలా మిరాకిల్స్ దేవుడు చేశారన్నారు. ఏమన్నా మేజర్గా, అంటే మేజర్ మైనర్ అని చెప్పలేము, కానీ మీకు బాగా అసలు టచ్ అయిన మిరాకిల్స్ మీరు చెప్పగలరు? ఇప్పుడు ఇరికిచ్చింది ఏదో చెప్పింది ఇప్పుడు. సరే, ఇప్పుడు దాకా అడగట్లేదు అన్నారు కదా, ఇప్పుడు ఇరికిచ్చింది కదా, అసలు ఆవిడ సమాధానం ఏనండి అదిరిపోద్ది. ఇప్పుడు యాంకర్ ఏం చేసిందంటే ఏం అనట్లేదు, పెద్దది ఏదైనా చెప్పు అంటుంది. ఇప్పుడు అవునా ఏదో చెప్పింది, ఇప్పుడు మనకు దొరికింది. దా 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 టచ్ అయిన మిరాకిల్స్ అంటే అండి, నేను కారు నేర్చుకోవడం. ఓకే, కారు నేర్చుకోవడం మిరాకిలా? ఏసు చేసి మిరాకిలా? దొండకాయలు బెండకాయలు చింతపండు అడిగారు కదా. ఓ అది నేను అడిగింది కరెక్టే. నేను కూడా కారు నేర్చుకున్నాను, మరి నాకెవరు చేశారు అంటే మగవాళ్ళకి లేదా, ఓన్లీ లేడీస్? మీకు వచ్చా కారు? ఏసు నమ్ముకోండి, నాకొద్దు, నేను నేర్చుకోను. ఏసు నమ్ముకోండి, కారు నేర్పిస్తాడు. ఏసయ్యా డ్రైవింగ్ స్కూల్. కారు నేర్చుకోవటం అనేది చాలా పెద్ద మిరకల్ నాకు. ఫస్ట్ మాకు నానో కారు వచ్చింది. నేను ఓయ్ నేను ఎవరు గుర్తింది దాంతో? నేర్చుకున్నానని చెప్తుందండి. అది అసలే ఆటోలాగా ఉంటుంది కదా, అది బ్యాలెన్స్ సరిగ్గా ఉండదు. పాపం ఫెయిల్ అయింది. అది టాటా వాళ్ళ దాంట్లో ఫెయిల్ అయింది, ఒకే ఒక మోడల్. నేను నాకేంటంటే ఏదొచ్చినా నేర్చేసుకోవాలని ఇష్టం. ఏదొచ్చి నేర్చేసుకుంటా. ఏదైనా కనిపించండి. ఇప్పుడు నాకు లూనా వచ్చింది అనుకోండి, యాక్టివ్ నడపాలని, యాక్టివ్ నడిపితే పెద్ద బండి నడపాలని, ఏదొచ్చినా అది నడపాలని ఆశ. విమానం కూడా నేర్చుకుంటావు ఎప్పుడన్నా? పోయి అడిగాను, అడిగితే 2-3 సార్లు అడిగాను, కానీ 3వసారి మాత్రం భయంకరంగా కొట్టాడైనా నన్ను. ఎట్లా కొట్టాడంటే నా తల తీసుకొని గోడకేసి దుప్పటి కప్పుకుంటే కూడా అసలు ఆ తన్నులు చెప్పడానికి లేదు. అంటే అన్నిసార్లు విసిగిస్తావా వద్దంటే కూడా, అవసరమా నీ కారు నేర్చుకోవడం? ఏదో ఇంట్లో కూర్చో పడుంటాడా, నీకెందుకు, ఎక్కడ పోవాల్సిందా, నేను తీసుకుపోతున్నా కదా, నీకెందుకు కారు? ఇది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కొట్టాడా, ముందే ఫస్ట్ ఇన్నింగ్స్లో కొట్టాడా? ఫస్ట్ ఇన్నింగ్స్ ఇది. సెకండ్ ఇన్నింగ్స్ మొన్నే వచ్చాడు, ఫస్ట్ స్టార్టింగ్ ది. ఓకే, ఫ్లాష్ బ్యాక్ చెప్తుందా? అటు ఇటు కాసేపు ఇటు వస్తుంది, కాసేపు ఇటు వెళ్తుంది, అసలు ఆడుకుంటుంది.